ఉత్తమ్ కుమార్ గారికి నిజంగా నీతి నిజాయితీ ఉంటే నిజంగా మాట్లాడు, అబద్ధాలు మాట్లాడకు దయచేసి. ఆర్మీలో పనిచేసారు మీరు. ఇక పక్కనున్న శ్రీధర్ బాబు గారు వాళ్ళకేం కితాబు ఇస్తుందంటే ఈయన బాగా పనిచేస్తుండని చెప్తుండు. నేను అడుగుతున్నా ఈరోజు శ్రీధర్ బాబు గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డికి, బాగా పనిచేస్తుందంటే ఏం సంపాదించిండు ఇప్పుడు ఆయన? సివిల్ సప్లైలో ఏం అధికంగా ఆదాయాన్ని పెంచింది ఏంది? ఏమైనా మీరు ఇద్దరు కలిసి తట్టమోసినరా? ఎక్కడికి వెళ్ళి ఆదాయం పెంచి చెప్పాలి కదా. మేము ఆదాయాన్ని పెంచుతున్నాం అని చెప్పారు కదా. నేను ఇక్కడ సూటిగా అడుగుతున్నా వీళ్ళిద్దరిని, ఏం ఆదాయాన్ని పెంచిండ్రు స్పష్టంగా చెప్పండి. నేను కార్పొరేషన్ చైర్మన్ ఉన్నప్పుడన్నా ఆదాయాన్ని పెంచే ప్రయత్నం చేసినా, 15 పెట్రోల్ పంపులకు పర్మిషన్ ఇచ్చినా, మరి మీరు వచ్చినాక ఆదాయాన్ని ఏ రకంగా పెంచారో దయచేసి నిజాయితీ పరంగా మీరు చెప్పాలి. ముఖ్యంగా లోన్ల సంగతి కదా. ఆయన ఒక మాట అన్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక మాట అన్నారు. ఏమన్నారు? మేము బాగా ఆదాయం తగ్గించడం మేము అని లోన్లు. దీంట్లో ఆదాయం తగ్గించడం ఏముండదు బాయ్ సార్. సింపుల్గానే ఏంటంటే అప్పులు ఉంటాయి, ప్రాపర్టీస్ ఉంటాయి, గోదాముల విలువ ఉంటుంది, అది ఉంటుంది. వాటి అన్నిటి లెక్కేసుకో కదా. ఇది కొత్తది కాదు కదా. తీసుకున్న అప్పును ఓ బ్యాంక్ వెళ్ళి కాకుండా ఇంకో బ్యాంక్ వెళ్ళి తీసుకుంటారు. ఇంతే జరుగుతుంది దీంట్లో, ఇంకేం లేదు. వాళ్ళు చేసేది అదే. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను సూటిగా ఒక ప్రశ్న మీ ద్వారా అడగదలుచుకున్నా. మీరు మీటింగు రైస్ మిల్లర్లతో పెట్టినప్పుడు స్పష్టంగా మీరు వారితోటి బాండ్ పేపర్ రాపించుకున్నది నిజం కాదా? మీరు 216 రూపాయలు అదనంగా తీసుకోవాలనుకున్నది నిజం కాదా? బియ్యంలో 57 రూపాయలకు మీరు టెండర్ పెట్టినరు. గింజ ఎందుకు తీసుకోలేదంటే భారత రాష్ట్ర సమితి తరపున 15 రోజుల కింద కరీంనగర్లో ప్రెస్ మీట్ పెట్టినాకనే ఆ ప్రెస్ మీట్ ద్వారానే గింత రేట్లా అనే ఒక ఆలోచన ప్రజల్లో వచ్చింది. కాబట్టే మీరు ఆయనకు ఇంతవరకు గింజ తీసుకోలేదు. వెంటనే ఆ టెండర్లను క్యాన్సిల్ చేయాలి. గత ప్రభుత్వం ఏ రకంగానైతే తీసుకున్నదో, గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాలా గొప్పగా సన్నబియ్యాన్ని స్కూళ్ళల్లో, హాస్టళ్లలో ఏ రకంగానైతే సన్నబియ్యం తినాలి పిల్లలు అనే ఆలోచనతో ఏ రకంగానైతే మేము ప్రకృతి చేసుకున్నామో ఆ రకంగా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ టెండర్ను వెంటనే క్యాన్సిల్ చేయాలి బియ్యాన్ని. మీకు కనుక లాలుచి లేకపోతే, మీకు కనుక ఏ సంబంధం లేకపోతే, మీరు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ లేకపోతే 2 టెండర్లు క్యాన్సిల్ చేయండి. వరిదున్ను బియ్యంది ఈ 2 టెండర్లు కూడా మీరు క్యాన్సిల్ చేసి మీ నీతి నిజాయితీ, యు ఆర్ ఏ ఆర్మీ మ్యాన్, నువ్వు యుద్ధం దేశం కోసం అంటావు, యుద్ధంలో పాల్గొన్నా అంటావు. మరి ఇక్కడ దాంట్లో మాత్రం నీతి నిజాయితీ కనుక ఉంటే ఈ 2 టెండర్లు వెంటనే క్యాన్సిల్ చేయాలి. ముఖ్యంగా గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు, మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు, మీకు ఇన్వాల్వ్మెంట్ కనుక లేకుంటే సిట్టింగ్ జడ్జి తోటి మీరు విచారణ చేపించండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే విచారణ చేపించండి అని. లేదంటే ఇంకొక మాట కూడా మేము అన్నాం, ఇదే భారతీయ జనతా పార్టీ ఆరోపణ చేస్తుంది కదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, మహేశ్వర్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళంతా ఒకటే. నేను ఈరోజు బీజేపీ పార్టీ వాళ్ళకి నేను బహిరంగంగా చెప్తున్నా, మీకు దమ్ముంటే రేపు ప్రొద్దున మీరు కాంప్లైంట్ ఇవ్వండి. ఎందుకు ఇస్తలేరు? వాటిగా పేపర్ మీ ప్రెస్ ముంగటికి రావడం, మాట్లాడిపోయి వెళ్ళిపోవడం కాదు. మీకు నీతి నిజాయితీ కనుక ఉంటే, సెంట్రల్ గవర్నమెంట్ది కదా, స్పష్టంగా కేటీఆర్ గారు చెప్పారు, మీరు కనుక దరఖాస్తు ఇవ్వండి. మీరు కనుక దరఖాస్తు చేయకపోతే మా కార్యాచరణ ప్రణాళిక కూడా మేము సిద్ధం చేసుకున్నాం, తప్పనిసరిగా ప్రజాక్షేత్రంలో పోతామని చాలా గొప్పగా నిన్న కేటీఆర్ గారు చెప్పారు. ఇంకొక 2-3 విషయాలు చాలా స్పష్టంగా మీ ద్వారా చెప్పదలుచుకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి. సివిల్ సప్లై అనేది ఆయన మొత్తంలో ఒకటే ఒక రివ్యూ మీటింగ్ పెట్టిండు ప్రమాణ స్వీకారం చేసినాక.
దాని తప్ప ఎన్నడూ ఆయన ప్యాడీ గురించి ఆలోచించాడు, రైస్ గురించి ఆలోచించాడు. ఆయన ఏమన్నా ఐకేపీ సెంటర్లు తెలిసిండా? పాతయే కదా. ఏమన్నా కొత్త గోదాములు కట్టిండా? పాతయే కదా. ఆ 35 లక్షల మెట్రిక్ టన్నులు వరి కూడా మేమున్నప్పుడు ఉన్నదే కదా, స్టోర్ చేసి పెట్టింది. నువ్వేడికెళ్ళినా కొత్త తీసుకొచ్చిండ్రా? ఇంతవరకు గోదాములు కాలేవుతలేవు.